వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో, ఆదివాసుల మరుల జాతర, మూలవాసుల మన్యం జాతర మన మేడారంలో, పచ్చని ఎడవిల పవిత్ర జాతర. గొబ్బియల్ల గోగుల కావాలా, పిలగ గోగుల కావాలా, డబ్బున నువ్వు ఇంటికి రారా సెనుకు అవాలా, చెప్పిన ఎన్ని దేవాలా, తెల్ల వరంగానే మంటలు వేయాలో, భోగి మంటలు వేయాలో, పిల్ల జల్లలిల్లే నిండి సందడి చెయ్యాలో, పెద్ద పండుగ వేయాలో. పచ్చ పచ్చని సిలుక పచ్చని సిలుక, పరాయి తల్లులాతే పలకకే శీలక, నాకు నా దయగల్ల రాజవాతే, నాన్న తీరుల వలుకు నరమా సిలుక. మమ్మల డజన్ మంది, మా అమ్మ మా చిన్నాయన మమ్మల 14 మందిని పోషణ చేసిండ్రు. ఒక్కలతోటి మాట పడకుండా మమ్మల్ని సాధిండ్రు. కానీ ఇప్పుడు మా అవ్వయ్యకు మేమేమి ఇవ్వగలుగుతాం? వాళ్ళ పైనుండి మాకు దీవెనార్తి పెడితే చాలు. కనుక అవ్వ నుంచి మీరేం నేర్చుకున్నారంటే ఏం చెప్తారే? మా అవ్వ నుంచి మంచి గుణగణాలు నేర్చుకున్నాం. మనకున్నా లేకున్నా ఒకరి మీద మిడకకుండా, అయ్యో వాళ్ళు గది వీళ్ళు గీది అనకుండా మంచి బుద్ధులు నేర్పిండ్రు. ఈ రోజు మీ గుర్తింపుని గనక బహుశా అవ్వ ఉన్నట్లయితే మా అవ్వ చాలా సంతోషించేవారేమో కదమ్మా. చాలా అంటే చాలా సంతోషించింది. అప్పటికే మా నాయన మా అయ్య కానీ మా అవ్వ కానీ ఎన్న వాడితే, మా పిల్లలు చూడు చేనుల పొంటి వాడితే ఎంత చక్కగా తింటారు అందరూ అని చెప్పేవారు. సంబరపడదురు. ఈ పదల సంతోషమే నాకు ఇంకా చాలా ఎంత సంతోషం అంటే ఎంత ఆనందం అవుతుంది. ఇంకేం పదలు లేనిది నేను లేను కదా అవ్వ. అంతే అమ్మా. పదల సంతోషము నాకు ఇంకా బలం ఇస్తాను. వెల్కమ్ టు అమ్మకి ప్రేమతో. ఈరోజు నా స్పెషల్ గెస్ట్ ఎవరంటే తెలంగాణ జానపద కళాకారిణి కనకవ్వ. అమ్మా నమస్తే. నమస్తే తల్లి. ఎలా ఉన్నావమ్మా? చాలా బాగున్నా తల్లి. బాగున్నారా? చాలా రోజులు అవుతుంది మనం సంవత్సరం దగ్గర అవుతుంది కదా. అవునవును. మామిడి తోటల్లో కూడా చేసాము. దగ్గర సంవత్సరం దగ్గర వస్తుంది. అవునవునవును. మామిడి తోటలో మా అక్క వాళ్ళ ఇంట్లో. అవును. 10 నెలల్లో అంతే పైన అవుతుంది. అవును. 11 నెలల్లో అంతే. అవునమ్మా. ఈ రోజు ఈ షో ఏంటంటే మీ అమ్మగారి గురించి అమ్మా. మీ అమ్మగారి గురించి, మా తల్లి గురించి, మీ తల్లి గురించి మీ మాటల్లో మేము తెలుసుకోవాలని. సరేనా? సరే. అమ్మ, ఈరోజు నేను మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే మీ అమ్మగారి గురించి మేమందరం తెలుసుకోవాలని. సరేనా? సరే. చాలా అమ్మ పేరేంటమ్మా? రాజవ్వ. రాజవ్వ. ఏ ఊరు? వాళ్ళ తల్లిగారు ఊరు కొత్తకొండ దగ్గర కేశాపురం. కేశాపురం అయితే ఆమెకు ఒక అక్క ఉన్నది. మా అవ్వ కంటే పెద్ద ఆమె. ఆమె 2 సంవత్సరాల పిల్లట. మా అవ్వ 5 నెలల గర్భవతి అట. ఇక మరవన్నత్తట. నెగులనియక ఇక మా ఈ సంక బిడ్డను ఎత్తుకొని 5 నెలల గర్భవతి నాగారం, ఉస్నాబాద్ దగ్గర నాగారం. మా తల్లిగారిది, మా అమ్మది, అమ్మమ్మది. ఇక ఆ ఊర్లో పోయి అన్నల పొంటింత గుడి చేసుకొని ఇక ఆన్నే ఉన్నది. అన్నలతోటే బతికింది. బతికినాక ఇక మా పెద్దవను బొమ్మన పెళ్లికి ఇచ్చింది. మా అవ్వను ఈ బొడిగపల్లెకు ఇచ్చిండ్రు. నాన్నగారు ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. మీ నాన్నగారు? మా నాన్న వ్యవసాయమే. నాగలు దున్నుడు, గూడలేసుడు. ఇవి వెళ్ళేదా వ్యవసాయ పనులకు అమ్మ కూడా? అయ్యో, మా అవ్వ వ్యవసాయం. మా అవ్వ మా అయ్య ఇద్దరు కలిసి వ్యవసాయమే. ఇద్దరు కలిసి ఇట్లా గూడేసుడు. ఒక కాడ ఇట్లా బురకాయ ఆతం ముంచుకుంటా ఇట్లా లావట్టి ఇట్లా పోయాలి. ఆతం పోసేత్తరు. ఇక ఆతం పోసినాక మా అవ్వ ఇంటికాడ ఊడ్చుడు, సల్లుడు, ఈ పనులన్నీ చేసే వరకు మా అయ్య మూట కట్టేది. ఎడ్లది మూట ఉంటది, ఇంత బొక్కెని ఉంటది. ఆ మూట ఒక పొలం కాడ మూట కొట్టేది. ఇక ఇద్దరు కలిసి పనులు చేసుకునేవాళ్ళు. మీరెంత మంది అమ్మా? మేము డజన్ మందిమి. డజన్ మందిమి. 12 మంది. 7 ఆడోళ్ళం, 5 తమ్ములు.
మళ్ళా మా తాత అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయినరట. ఆహా. మా అయ్యలు 5 అన్నదమ్ములు. ఆ. వాళ్ళ అయితే పిల్లలు కూడా ఉన్నారా? ఒక్క చిన్న నాయన అందరికంటే చిన్నోడు. ఆ. అయితే ఏర్వాడంగా మరి ఎవరు దిక్కుంటావు బిడ్డ అని అందరు పెద్దోళ్ళు, మా అయ్య కంటే పెద్దోళ్ళు 2. ఆ. మా అయ్య వెనుక 2 తమ్ములు, ఒక చెల్లె. ఆ. మొత్తాన్ని మరి అమ్మే సాకిందా? మా అమ్మే. మీ అమ్మే. ఇక అయితే ఈ 3 ఆరన్ల మధ్యలో ఈ మా చిన్న బాపు అందరికంటే చిన్నోడు ఉమ్, ఉమ్, ఏర్వాడంగా ఎవరు దిక్కుంటావని అడిగిరట. ఇంత పోయి ఇంత అయిందట. ఉమ్, ఇక ఈ గడక గాని బువ్వ గాని ఏదన్నా తినే పండు గాని ఉమ్. మా అవ్వ ఈ చిన్న పిల్లగాడు కదా అని తినక మా చిన్న ఆయనకు పెట్టేదట. ఓకే. పెడితే ఇక ఈ ఇంక 2 పెద్దోళ్ళు ఉన్నారు మా అవ్వ కంటే. ఆహా. ఎవరు దిక్కుంటావు బిడ్డ, నరసింహులు నువ్వు ఏరు పోతున్నాం మీ అన్నలకు, ఆ. ఎవరు దిక్కుంటావు బిడ్డ, మీ అవ్వలేదు మీ అయ్యలేదు అంటే నేను మా రాజొక్కతోటి ఉంటా అని ఇక ఊరికొచ్చి మా అవ్వ నలుముకొని ఏడిచిండట. ఓకే. ఏడవంగానే కాదమ్మా, ఇంతమంది సంతానం, ఇంత పెద్ద కుటుంబం కదా, ఓన్లీ అంటే వ్యవసాయం మీదే కదా, మా అవ్వ మరి ఎలా నడిపించారంట? ఒక్కరింటికి మా అవ్వ ఇంకెవరన్నా బదలు అంటే అప్పుడు ఇప్పుడు ఇండ్ల పంట కొనుక్కొచ్చుకుంటారు కదా, ఆ. మనకు తిండికి లేకపోతే ఇప్పుడు నీ ఇంటికి వచ్చి అవ్వ ఒక మానేడన్ని బియ్యం ఇవ్వ బిడ్డ, నేను దంచినాక వడ్లేండ పోసి దంచినాక ఇత్తా అని మానేడు గుంట పోదురు. ఉమ్, ఏదన్నా పండుగ ప్రయోజనం అయితే ఓ కుంచోడు గుంట పోదురు. ఉమ్, కుంచోడు అంటే 10 కిలోలు. ఉహుం, ఉమ్. అయ్య మంచిగా చూసుకునేవాడు అమ్మని, బానే ఉండేవారా? ఒక్కరోజు మా అవ్వనొక్కన ఏంది అని అనలే. మా బుద్ధి నేర్చినాక కూడా గిట్ల చెంప మీద చెయ్యలే మా నాయన. ఉమ్, ఉమ్. చక్కగా ఉండేవాళ్ళు ఇద్దరు. చక్కగుండేటి వాళ్ళు. ఉమ్, ఒక్కరోజు కూడా ఒక్క మాట ఉమ్, తెలియదు. మా డజన్ మంది మా చిన్నయ్య ఉమ్. 13 మందిని సాది ఇక ఒక 2 తమ్ములున్ను 2 చెల్లెళ్ళు పెళ్లి కాకముందే చచ్చిపోయినరు. ఉహుం, ఇక మా 8 మంది, మా చిన్నయ్య 9 లగ్గాలు చేసిండు మా అయ్య. ఉమ్. మమ్మల్ని చక్కగా ఎక్కడ వాళ్ళిద్దరు ఇబ్బంది పడటం గానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం గానీ చూడలేదు మీరు? మేము చూడలేదు. ఆ, ఇంకా మంచిగా ఉండేవాళ్ళు. మాది గడక పోసుడు. ఆ, ఇంత పెద్ద కుండెడు గడక పోతే నడుచుకుంటా పోవుడు ఊళ్ళోకెళ్ళి, మా ఊళ్ళోకెళ్ళి బాట. ఆ, ఎవరు నన్ను కాళ్ళు నొత్తున్నాయి, నాకు ఆకలి అవుతుందని ఎడితే వా ఇగరా 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 ఇడ కూర్చుండు అని చెంబుతోటి నీళ్ళిచ్చి నీళ్ళు తాగినాక అవ్వ పొలగాండ్రకి ఇంత తినబెట్టు ఉమ్, అని మా అవ్వ. ఉమ్, మా అవ్వ ఎటన్నా దుంపగడ్డలు అమ్ముటానికి పోతే, లేకపోతే చేపలు అమ్ముటానికి పోతే, ఉమ్, మామిడి పండ్లు, ఇక మా కులగుర్తి పండ్లు ఫలమే ఎక్కువ అమ్ముతాం, ఉహుం, చేపలు. ఉమ్. ఇక అమ్మ కూడా వెళ్ళేవారు? మా అవ్వనే. అవనే వెళ్ళేవారు. మా అయ్యనేమో ఇంటికాడ నాగలు దున్నుడు, ఎడ్ల కట్టేసుడు, మాతేసుడు, ఇవి పనులు మా అయ్య. ఉమ్, మావేమో ఇక 2 గంపల శిల్పక్క పనులు ఉంటే అవి ఎత్తుకపోవాలి, అమ్మక రావాలి. ఉమ్. ఇక చెర్లకు పోయి దుంపగడ్డలు భూమిలు ఉంటాయి, ఇంత ఎత్తు తెల్లగా పూత అవుతుంది, దాన్ని భూమిలోకి వెళ్ళి తీయాలి. ఆ, కాదమ్మా, మీరు జానపద పాటలు ఇంత బాగా పాడతారు కదా, ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? అమ్మనేనా? మా అవ్వ పొద్దాక పనికి పోయి వచ్చేది, ఇక తెలియదనక ఇంత తెలుపు కూర్చుండ పెట్టుకొని ఇక పాడతా అంటే మేము పాడదాం. ఆవిడ పాడుతుంటే విని మీరు పాడేవాళ్ళు? మేము పాడేవాళ్ళం. మీరు ఒక్కరేనమ్మా కనకవా? అక్క కూడా పాడతారు కదా మీతో పాటు? మా అక్క వాడుతుంది, మా 2 చెల్లెళ్ళు వాడతారు, అందరూ? నేను. నలుగురు పడతారు? మేము 4 అక్క, ఇంకొక అక్క చచ్చిపోయింది, ఆమె వాడేది. ఆహా. 5 అక్క చెల్లెళ్ళు, మా అవ్వ 6 పాడితే ఎక్కడ ఇక మాదే పాట, మాదే ఆట. ఆ, అమ్మది బాగా రెగ్యులర్ గా మీరు విన్న, మీ అవ్వ పాడిన రెగ్యులర్ గా మీరు విన్న పాట ఒక్కటేమన్నా పాడతారా అమ్మ కోసం? ఒక్క పాట. సిట్ట సిట్టెండా కొట్టే చెట్టు గురి పెట్టే చంద్రుని కన్నా అంతానోయ్, చంద్రుని కన్నా అంతానే చెట్టు మీదుండే, చంద్రుని కన్నా అంతానే చెట్టు మీదుండే, నాగవడియాల సీరాయ్, నాగవడియాల సీరే నా పట్టురైకే, నాగవడియాల సీరే నా పట్టురైకే, నా తల్లి కన్నా అంతానోయ్, నా తల్లి కన్నా అంతానే నా మీద ఉండే, జువ్వి చూడావే తల్లి పండ్లు చూడు, జూజాలు ఆడేటినోయ్, జూజాలు ఆడేటినే అన్నల్ల చూడు. ఎక్కడ పాడుకునే పాట అమ్మ ఇది? వరి కలవ పోయి, నాటయ్య పోయి, రాజక్క పనిచేసినట్టుండదు, ఒక పాట పాడవా అనగానే ఇక ఏదన్నా మొదలు పెట్టేది. ఆమె ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అమ్మ? ఎక్కడి నుంచి నేర్చుకున్నదో, మాది పెద్ద ఊరు కాదు, అప్పుడు మేము చిన్నపిల్లలు, అప్పుడు 10-20 ఇండ్లే. మా ఇంటి ఇప్పుడు 150-200 ఇండ్లు అయినాయి. ఇక మా అవ్వ ఎక్కడ నేర్చుకునేదో, మా అవ్వ పోయి ఆడ బతుకమ్మలు పెడితే మేము గుంపెడు మంది అవుతుంది. మీరే ఉన్నారు కదమ్మా, 12 మంది ఉన్నారు. 12 మంది కానీ మేము చిన్నపిల్లలు, అప్పుడు మాకు దువ్వాలి, ఇంత జుట్లు కట్టాలి, లంగలు, అప్పుడు అన్నిగా చేతుల నిండా గాజులు, ఇప్పటోళ్ళకి ఇట్లా లంగలు ఇడిదాకా రైకెలు మాకు, బుడ్డ పొరగండ్లకు కూడా. చిన్నప్పుడు కూడా ఆమె ఎక్కడి నుంచి నేర్చుకున్నారో తెలీదు అమ్మ. ఎక్కడి నుంచి నేర్చుకున్నదో తెలియదు కానీ మా అవ్వ ఏ చేనులో మా అవ్వే పాట.
ఏడ బీటి పనులకు పోతే శాస్త్రాలు చెప్పేది, ముచ్చట చెప్పినట్టు. ఈ రాజు ఇట్లా, ఆ రాజు అట్లా, కథలు చెప్పేవారా? కథలు చెప్పేది. ఇంకా చేన్లకు నాటయ్యా, వరి గలవా, పోతేనేమో ఉయ్యాలు అని పాట, చిల్లర పాటలు, ఇట్లా అన్ని దొరుకుతుంది. ఎన్ని పాటలో ఎక్కడ నేర్చుకున్నదో మా తల్లిగా మాకు భగవంతునికే తెలుసు. ఆవిడ నుంచే వచ్చిందేమో మీకు ఈ కంఠం కదమ్మా. అనిపిస్తా ఉంటది ఎప్పుడైనా అమ్మ దగ్గర నుంచే వచ్చింది మనకి ఈశ్వరం, మీ అవ్వ దగ్గర నుంచే వచ్చిందని. మా తల్లిదే. అంతేనా? మా తల్లి లేనిది మేము ఎక్కడున్నాం? మా తల్లి కన్నది మమ్మల మంచి ఒకరు కాశపడకుండా కలే గంజో మాకు నిమ్మలంగా మమ్మల జాదిండ్రు. ఎదిగినా కొద్ది 10 ఏళ్ళోళ్ళు 9 ఏళ్ళోళ్ళు కాగానే ఒక ఎక్కించుకుంటా. ఇక మా తమ్ముళ్ళు చిన్నోళ్ళు 5గురు నాయనుకోలే. ఆడపిల్లలే పెద్ద, ఆడెళ్ళం 4గురం పెద్ద. 5గురు తమ్ముళ్ళు నాయనక, 5గురు తమ్ములు వెనక 3 చెల్లెండ్రు. నాయనకనే 8 అమ్మ పెళ్లిళ్ళు చేయటం, పంపించటం, మళ్ళీ పురుళ్ళని పుణ్యాలని ఇవన్నీ చూడాలి కదా. పురుళ్ళు పుణ్యాలు అన్ని చేసేవాళ్ళ చేతుల మీదకి వెళ్ళే మాకు మంచిగా ఒకరి కాశపడకుండా సాది ఒక అయ్య చేతుల పెట్టి, ఏ చిన్న ఫంక్షన్ కూడా మా అత్తగారు వాళ్ళు అయ్యో గిది తేలేదు, చేయలేదు, మీ అమ్మగారు ఏం పెట్టిర్రే, గీ పండుగ నాడు గిది పెట్టిరా, గా పండుగ నాడు గది పెట్టిర్రా అనకుండా పెట్టిర్రు. అంత బాగా చూసేవాళ్ళు. ఎండల పోయేటోళ్ళకు పిలిచి ఇంత అన్నం పెట్టేది, గడుకుంటే గడికే, సల్లుంటే సల్లే. అప్పుడు చుట్టలు తాగుదురు మొగోళ్ళు. నడిచి నడిచి అట్టచ్చి మా పందిర్లు ఉంటాయి అప్పుడు. ఇండ్లు గుడిసెలే, గడ్డి గుడిసెలు, కమ్మల గుడిసెలు, ఇంటి ముందట పందిర్లు. ఇక ఆడ కూసుండబెట్టి కుండలకి వెళ్ళి నీళ్లు సల్లుంటే సల్లిచ్చి కూసుండు అని గింత చుట్ట తాగుతా అగ్గేయి అంటే కుంపట్లు, అగ్గి పెట్టెలు తెలివై మాకు. ఈ లైట్లు ఎరకలే. తర్వాత మొన్న వచ్చినాయి లైట్లు, ఈ కరెంటీలు. అందరినీ చక్కగా చూసేవారు అమ్మ. చూసేవారు మా అమ్మ. మా తల్లి మీరు అల్లరి చేసేవాళ్ళమ్మా బాగా చిన్నప్పుడు? మేము ఏం పెడితే అదే తిన్నాం. అల్లర చేసుడు తెలియదు, కొట్టడం తిరుగుడు తెలియదు. కొట్టుడు తిట్టుడు మా తల్లిదండ్రి వంటనే లేదు. మంచిగా ఉన్నారు కనుక చిన్నప్పుడు. మా తల్లిదండ్రులు వంట లేదు. మేము కూడా మా పిల్లల మేము ఇప్పుడు ఉన్నాం 8 కదా, ఒక్కనాడు పల్లెత్తి మాట అనలే. వాళ్ళు పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళు పిల్లలకు అన్నారు, వాళ్ళంతా ఒక మాట ఒకరు ఇప్పటికి కూడా పెద్దోళ్ళు రాయే పోయే అది ఇది అని తిట్టుకుంటారు కదా, బిడ్డలను తిడతారు, బిడ్డలు తల్లిడ తిడతారు కదా. మా వంట ఇంకా ఉంటుంది. అవ్వ నుంచి మీరేం నేర్చుకున్నారంటే ఏం చెప్తారే? మా అవ్వ నుంచి మంచి గుణగణాలు నేర్చుకున్నాం. మనకున్నా లేకున్నా ఒకరి మీద మిడకకుండా అయ్యో వాళ్ళు గది వీళ్ళు గీది అనకుండా మంచి బుద్ధులు నేర్పిండ్రు మా తల్లి మా తండ్రి. ఒకరికి ఉన్నదని ఏడవకురా, ఎడవకన్ను పోతుంది, కుడిచి కుడిచి కుడి కన్ను వాయే, ఏడిచి ఏడిచి ఎడవకన్ను వాయే అంటారు. ఇంకా వేరేటోళ్ళకు మా నాయన చెప్పేది, అరే ఒకరి మీద ఏడవద్దురా, మనం కష్టం చేసుకొని తినాలే, బుక్కెడు మిగిలితే ఆకలితో వచ్చిన వాళ్ళకు పెట్టాలి. అన్నం ఉండదు అనుకో, కుండల గంజి ఉన్నది అనుకో, ఆ గంజి అయినా సరే గీ గంజి ఉన్న తాగుబిడ్డ అని పోయాలి, కానీ ఒకరి నోటికి ఆడు బుక్క గుంజుకోవద్దురా, పురుగుల పడతారు, మన పిల్లలకు తలుగుతుందా పాపము అని చెప్పేది అమ్మ. అవ్వ మా అవ్వ మా అయ్య ఇద్దరును. ఎవరన్నా లొల్లి పెట్టుకొని వస్తే ఇక వీళ్ళ ముందటనే ఏంది అట్నేనారా ఇల్లాల్ని తిట్టుడు కొట్టుడు అదేనా, ఏం మాటలు అవి అన్నిటి చెప్పేది. మళ్ళా ఆయన నువ్వు ఇమ్మన్నాక పోరి ఇదేనా నీ బుద్ధి, వాళ్ళకు ఎట్లా మెదలాలనో అట్లా మెదలాల బిడ్డ అని చెప్పేది కదమ్మా. మీరు ఇంతమంది ఆడపిల్లలు కదా, అందరికి పెళ్లిళ్ళు చేసి అత్తవారింటికి పంపించేవాళ్ళు కదా, ఎట్లా ఉండాలా ఏం చేయాలా ఇవన్నీ చెప్పేవారా అవ్వ? అందరు చెప్పేవారు. ఎవరన్నా అత్తమామలు కోపగొండోళ్ళు ఉంటారు బిడ్డ, వాళ్ళు మాట అంటే సప్పుడేయకపోతే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళకు మరలా పడితే మా దాకా వస్తుంది పంచాది, మా దాకా దేవద్దు, చక్కగా ఉండండి, చక్కగా ఉండాలి. ఎక్కడ పుట్టిన గడ్డి అక్కడనే మాడిపోవాలి, అక్కడ పుట్టిన వెళ్ళి అక్కడనే పోవాలి కదమ్మా. అమ్మ పాడే పాటల్లో బాగా మీకు ఇష్టమైన పాట అంటే ఏ పాట చెప్తారు? అన్ని వాడేది జోల పాటలు కానీ, లేకుంటే మిమ్మల్ని పెళ్లిళ్ళు చేసి పంపించేటప్పుడు బాధతో పాడే పాటలు కానీ ఏమన్నా ఉంటే ఒక పాట. జోల పాటలు వాడేది. ఒక పాట పాడతావమ్మా? ఉడుగు జట్టుకు ఉయ్యాల గట్టి, ఉడుగు జట్టుకు ఉయ్యాల గట్టి, ఊగుమని మీ అవ్వ ఊరు తిరిగచ్చు, పల్లేరుగాయల్ల పక్కళ్ళు వరసి, పల్లేరుగాయల్ల పక్కళ్ళు వరసి, పండువని మీ తల్లి పల్లె తిరిగచ్చు, ఓ హాయమ్మా ఎడవాకు ఎడవాకు ఎడ్డిన తల్లి, ఎడవాకు ఎడవాకు ఎడ్డిన తల్లి, ఎడత్త నిన్నెవరు ఎత్తుకోలేరు,
కనుగాయలు ముద్దు కంటల్లు ముద్ద హాచి ఇట్లా వాడేది. ఆ, ఓ ఆయమ్మ అట్లట్ల పోయేటి వాన తెప్పల్లో హాచి ఆ. అవి మా రాకేషు పూల తోటల్లో ఓ, రాకేషేనా? అట్లట్లా పోయేటి వెనకటి పాట పోయి ఇప్పుడు ఈ భాగవత పొలు వాళ్ళు వీళ్ళు వాడితే ఈ దాటిపోతుంది. వెనకట వేరే మంచిగా వాడదుము. ఆ, ఆ. ఆ. గుర్తున్నాయమ్మా పాటలన్నీ మీకు? గుర్తుంటాయా అడిగితే? ఇప్పుడు ఈ కొత్త రాగం పోతుంది కానీ మంచి మంచి ఉమ్, పాటలు వాడదుము. ఉమ్, ఉమ్. ఉమ్. కనకమ్మ మీరు ఇలా పాటలు పాడతారని కానీ ఆ. ఇట్లా సినిమాల్లో, ఇప్పుడు సినిమాల్లో కూడా చేసేస్తున్నారు, చాలా ప్రోగ్రామ్ లో కనిపిస్తా ఉన్నారు. ఆ. అమ్మ చూసారా మిమ్మల్ని ఈ పరిస్థితిలో ఉండటాన్ని? అమ్మ చూసారా ఈ మా స్టేజ్ లో? అమ్మ చనిపోయి 6 ఏండ్ల నేను ఇంట్లోకి వచ్చి ఇంకా 3 ఏండ్లు కాలే. అయ్యో, చూడలేకపోయారు. ఆ, ఆమె చూడలేకపోయా. ఉన్నట్లయితే ఎంత సంతోషించేవారు కదా. సంతోషపడేది. మా అమ్మ గొంతు ఏం చక్కనుండేది. ఆ, అంత ముసలవ్వ కట్టెపట్టుకొని ఇట్లా వంగిపోయి నడిచిన గొంతు కూడా కోగిల గొంతు ఉండేది. ఎంతసేపు బాన్నా వేరే బొంగురు ఓపో. ఉమ్. ఇప్పుడు 3 ఏళ్ల క్రితం మీరు మీ గ్రామం వరకే తెలుసు, అక్కడ ఆ. ఉన్న వాళ్ళ వరకే తెలుసు, మీ చుట్టాలు బంధువుల వరకే తెలుసు. తెలుసు. ఇప్పుడు అందరికీ తెలుసు కనకవ్వ కదమ్మా. అమ్మ ఉన్నట్లయితే బాగుండేది. ఈ రోజు అమ్మ చూసినట్లయితే, ఇప్పుడు మిమ్మల్ని టీవీలో మీరు కనిపిస్తున్నారు కదా, ఆ, చూస్తే బాగుండేది, అవ్వ బాగా సంతోషించేది, అట్లా అనిపిస్తుంది అవ్వ మీకు? అమ్మ? బాధ ఏడుపత్తది. మా అవ్వ గాని మా నాయన గాని ఇప్పుడు మా అత్తగారి ఇళ్ళకి వస్తే ఉమ్. అయ్యో మీ బిడ్డ ఇంత చక్కని పాటలు పాడుతుంది, మీ బిడ్డలేంది మేము బతుకమ్మలే ఆడం కాదు అయ్యా. ఉదయ్య, మా నాయన పేరు ఉదయ్య. ఉహుం. ఉదయ్య మీ బిడ్డలేంది మేము బతుకమ్మలే ఆడము అంటే మా మా భార్య దారనే మా పిల్లలు నేర్చుకున్నారు అవ్వ అని చెప్పేవారు మా ఆయన. పిల్లల పాటలు లేంది నిద్ర ఓరు తెల్లందనక బుక్కడి తిన్నారంటే ఇక నిద్ర వచ్చేదాకా పాటలే వాడతారు మా పిల్లలు. ఉమ్. మా పిల్లలకు అందరికి పాటలు వస్తాయి అవ్వ ఉమ్. అని చెప్పేది మా అత్తగారు ఇంటికాడ. ఈ రోజు మీ గుర్తింపుని గనుక బహుశా అవ్వ ఉన్నట్లయితే మా అవ్వ చాలా సంతోషించేవారేమో కదమ్మా. చాలా అంటే చాలా సంతోషించేది. అప్పటికే మా నాయన మా అయ్య గాని మా అవ్వ గాని ఎన్న వాడితే మా పిల్లలు చూడు చేన్ల పొంటి వాడితే ఎంత చక్కగా వింటాన్రో అందరూ అని చెప్పేవారు. సంబరపడదురు. ఆ, ఎట్లా చనిపోయారమ్మా అమ్మ? మా అవ్వ? అమ్మ జ్వరం వచ్చింది. ఆ, జ్వరం వస్తే ఇక గోదావరి కాడ మా 2 తమ్ములు ఉంటారు, ఊళ్ళే మా చిన్న తమ్ముడు ఉంటాడు. బాగా జ్వరం వచ్చింది అవ్వకంటే ఇక గోదావరి కానికి తీసుకపోతే ఈమెకు ఎంతో గుండెకు ఏమో ఆటో ఏంటిదో వచ్చిందని మళ్ళా కరీంనగరం చెల్మడ ఆనందరావు దవాఖానలో ఎత్తే ఇక అన్ననే చచ్చిపోయింది ఉమ్. కరీంనగరంలో. మన ఆయన కూడా గోదావరి కానికాడ అది పసకలు అయినాయి. ఉమ్. ఉమ్. పసకలు అయ్యి లివర్కు ఏమో అయిందట. ఉమ్. మా నాయన గోదావరి కానీ అక్కడనే దవాఖాన చచ్చిపోయాడు. ఈ బొగ్గుబాయి వాళ్ళు మా నాయన అని వేరేటోళ్ళు మంచి మనుషులు కదా మా వాళ్ళు. వాళ్ళ తండ్రి చచ్చిపోతే కూడా మా నాయన అని పేరు చెప్పి అందులో వేయించాడు ఉహుం. గాన్లో ఆయనే. ఉహుం. అమ్మ ఎప్పుడన్నా కోపంగా ఉన్నది కానీ అబ్బాయి ఈ విషయానికి అమ్మ చాలా బాధపడతా ఉంది అని అనిపించింది అమ్మ? దేనికైనా మీకు ఎక్కడైనా అనిపించిందా? ఎప్పుడన్నా ఇక్కడ చూసారా? ఎన్నడు మా అవ్వ బాధతోటి మా కండ్లకు గండ్ల వల్లే. కనిపించలే ఎక్కడ? ఇక్కడ మా నాయన బాధ గండ్ల వల్లే ఎవరన్నా మా ఇంటికే వస్తారు. లొల్లులు అయితే పంచాయతీలు మీరే అయితే పంచాయతీలు తీరుస్తారు. ఆ, మా ఇంటికే మంచి మాట చెప్తారని ఏదన్నా లేకున్నా మా ఇంటికే వస్తారు. పెళ్లి అయినా పారంటం అయినా మా అయ్య దగ్గరికి వచ్చే చింతలు ఉండే చింతపండు, మిరప తోటలు పెడితే మిరపకాయలు అవి ఇవి మన ఆయన దానం చేసేది పెళ్లికి పుణ్యం వస్తుందని, ఉహుం. నా పిల్లలకు దొరుకుతుంది అన్నమని ఉమ్. ఉమ్. మా అయ్య. ఉమ్. అంతే తప్ప ఎక్కడ బాధపడింది అయితే బాధపడలే. తెలియదు. అమ్మ ఇప్పుడు మీరేం చేస్తున్నారమ్మా? జానపద పాటలతో పాటుగా ఇంకేం ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? అది మట్టి కథలు మైకు టీవీలో మట్టి కథలు దాంట్లో చేసిన. ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు నాని సినిమాల యాక్ట్ చేస్తున్నారు. యాక్ట్ చేస్తాను. సూపర్ 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 ఎక్సలెంట్. అవ్వ గురించి ఇంకేమైనా చెప్పాలంటే ఏం చెప్తావు అమ్మ మీ అవ్వ గురించి? మా అవ్వ గురించి మా అవ్వ ఎన్ని కష్టాలు పడి తండ్రితో సుఖపల్లే. ఇక కడుపులు ఉండగానే తండ్రి వదిలేసే. ఆ, ఇక మా అవ్వే ఏకుల రాట్నం మా అమ్మమ్మ ఆ, ఆ. ఏకుల రాట్నం ఆడికి మా పెద్దవను మా అవ్వను సాధింది. సాధినాక ఇక మా పెద్దక్క మనం పోలే. ఆ పెద్దక్క అప్పుడు సినిమాలు అంటే ఆటాన తిక్కటి, నా ఎరకల ఆటాన తిక్కటి. ఇక మా అవ్వ ఎరకల పావులేనో ఎంతనో తెలియదు. తడకల్లా సినిమా అయితే ఇక మా అవ్వకు పొద్దులని తెలియక అందరూ పోతా అంటే ఇక మా అవ్వ వెనకబడి ఉస్మానాబాద్కు నడిచిపోవాలి 6 కిలోమీటర్లు. మళ్ళా సినిమా అయిపోగానే తెల్లారి వరకు ఇంటికి నడిచి రావాలి. నడుచుడే మరి అప్పుడు ఆటోలు ఎక్కడి, అవును అవును సైకిళ్ళు ఎక్కడి. ఇక పోయిందట మా అవ్వక ఆ సినిమాలనే
సగం సీను అయిపోయే వరకు నొప్పులు పుట్టి ఇక మా అవ్వ ఎక్కడ తల్లడించుకుంటుంటే అందులో ఇక ఎంబడి పోయిన వాళ్ళు మా కులపు వాళ్ళే గుర్తున్న వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఉంచితే ఇక మా అక్క పుట్టిందట ఇక ఎవరు లేరు ఆయి లేదు బాయి లేదు ఇక మా అవ్వ ఎడతా ఉన్నదట ఎడతా ఉంటే నాగారం దగ్గరే ఉంటుంది ఉస్నాదకు మా అమ్మ ఒక్కతే ఏకులు రాట్న పడుకుంటా బతుకుతుంది ఒక్కదానికి ఆ బిడ్డ నాటి ఇచ్చింది నా బొమ్మన పెళ్ళికి ఈ బిడ్డను బొడిగ పల్లెకి ఇచ్చి మా అమ్మమ్మ ఇక బతుకుతుంది అయ్యో నాది మల్లవ్వ నీ బిడ్డ సీనువల నొప్పులు పుడితే పలాని మన కులపోళ్ళు ఇంట్లో ఉంచినాము ఆ పిల్లను ముట్టుకున్నోళ్ళు లేరు ఆ మహిళల్ని ఎండిపోయి ఉన్నది పిల్ల నడిచిపోన్న అటు 6-7 కిలోమీటర్లు నడిచిపోయి ఎవరో తెలిసిన వాళ్ళు మా అమ్మకు చెప్తే ఏడ్చుకుంటే అప్పుడు వచ్చి మా అక్క నెత్తి ఇట్లా లొట్ట వేయింది ఆ రోజు మనతోటి కూర్చున్నాము ఇక్కడ సిక్కులాడుతుంది ఇట్లా లొట్ట వేయింది మా అమ్మ వచ్చేదాకా ఇక మా అమ్మ వచ్చి అప్పుడు ఆమెను మురికిలోకి వెళ్ళి తీసి కడుక్కొని ఆయనతో బొడిగపల్లెకి తీసుకొని వచ్చి అప్పటి నుంచి మా నాయన మా చిన్నయ్య మేము 12 మంది మా అమ్మమ్మ సాది మా అమ్మమ్మని మా అయ్యే దానం చేసిండు ఇక మాకు చాలా బాధలు పడింది అవ్వ చాలా బాధలు పడింది అప్పుడు కరువు కాలాలు తల్లి మొక్కజొన్న గడక సద్ద రొట్టెలు గదే కానీ ఇవన్నీ ఎవ్వి లేవు కాదమ్మా ఇప్పుడు మీకు వచ్చేసరికి ఒక గుర్తింపు ఏదైనా కార్యక్రమాలు గాని లేకపోతే నలుగురు గుర్తించటం గాని ఇలా జరుగుతోంది కదా ఆ రోజుల్లో అమ్మ వాళ్ళకి అది లేదు కానీ చుట్టూ 4 ఊళ్ళకు ఏ గజంగపల్లి రాజవ్వ మంచి మంచి పాటలు పాడుతుంది బతుకమ్మ పండుగ మాకు బొడ్డమ్మ వేసినప్పుడో లేకపోతే డబ్బులు ఇచ్చే వాళ్ళ ప్రోగ్రామ్స్ కి పిలిస్తే ప్రోగ్రామ్ కాదు ఊళ్ళకే వెళ్ళేవారు గోదనగిరి గౌరెల్లి ఇటు మాలపల్లె ఈ గుడాటిపల్లి ఇటు దగ్గర పల్లెలు ఉన్నాయి కదా అవును ఆ పల్లెల వాళ్ళు పాటలు రాని వాళ్ళు మా అవ్వను పిలిచికెళ్ళిపోయారు పిలిచి ఇక సంతోషంగా నీవు పాట పాడితే మేము ఆనందంగా ఆడుకున్నాం రాజవ్వ నీ కడప చల్లగుండా అని దీవెనలే కానీ పైసలు అయితే లేవు పేరువే కానీ డబ్బులు అప్పుడే వాళ్ళు ఇచ్చిండ్రు డబ్బులు ఎక్కడి అదే కదా ఇప్పుడు అవకాశం ఉంది కదా నేను అనేది అది ఇప్పుడు మీకు అవకాశం ఉంది అవకాశం కానీ అవ్వకి ఆ అవకాశం లేదు కదా లేదు అదే ఉన్నట్లయితే ఇంకా బాగుండేది అంటారా అనిపిస్తుందా మీకు అనిపించు అయ్యో మా అప్పుడు పైసలు ఇస్తారు అన్నదే తెలియదు అసలు ఆలోచనే లేదేమో బహుశా నేను ఇంట్లోకి వచ్చేదాకా యూట్యూబ్లలో పైసలు వస్తాయి అనేది తెలియదు ఉట్టిగానే ఎగురుతాను కావచ్చు ఉట్టిగానే పాడతాను కావచ్చు అనుకున్నా ఈ పైసలు వస్తాయి ఇట్లా పిలిచిన వాళ్ళకు పాడిన వాళ్ళకి అన్న మాటే నాకు తెలియదు మరి ఇప్పుడు బాగా పైసలు వస్తున్నాయా అదే దయతోటి ఆ కలమ్మ తల్లి దయ అంతే 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 మీ అమ్మకి ఏమా ఏమన్నా చెప్పాలి అంటే మీ అవ్వ ఉన్నప్పుడు నువ్వేం చెప్పలేకపోయావు అనుకో ఏం చెప్పాలి ఇప్పుడు ఉన్నారనుకుందాం ఏం చెప్తావా మా తల్లి అక్కడ చల్లగా ఆ దేవలోకా నుండి మాకు దీవెనలు ఇవ్వాలి మా తల్లి నా భూలోకం ఉన్న బిడ్డలకు జనాలకు అందరికీ చల్లగా చూడమని మా తల్లి దీవెనార్తి పెట్టాలి మా తల్లి మా తండ్రి మనుండంగా ఎట్లా మాకు దీవెనార్తులు పెట్టినరో అక్కడ పైనుండి కూడా దీవించాలి మమ్మల్ని దీవిస్తారు కూడా ప్రతి ఒక్కరు అనుకుంటాం తల్లి రుణం తీర్చుకోవాలని అది మనం చేయగలుగుతామా వాళ్ళు పైనుండి ఏం చేయగలుగుతాము ఒక్క ఆత్మకు అయ్యో మా తల్లి మమ్మల్ని ఇంత మా తండ్రి మమ్మల్ని ఇంత గౌరవంగా సాధిండ్రని బాధపడుడే కానీ ఏమి ఇవ్వగలుగుతాం వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాం వాళ్ళు మమ్మల్ని చెప్పటానే ఒక్కొక్కరు ఎన్నో 4-5 ఉన్న కాడ పూటకు ఈ పూటకుంటే ఆ పూటకు లేక ఇప్పుడు ఉపాసం ఉంచుతారు మా అయ్య ఒకళ్ళకు జీతం ఉండాలి అప్పుడు అందరూ జీతాలే దొరలకు పటేన్లకు అందరికి జీతాలే మా అవ్వయ్య మమ్మల్ని ఒక్కనాడు పోతే ఇక మా చేను పనికి పోదు బదలొచ్చిన వాళ్ళకి పోదు పోతే కూలికి గాజులకు అయితే ఎల్లమ్మ తీర్థానికి ఏమన్నా కొనుక్కుంటామని పోదు కానీ మమ్మల్ని కష్టపెట్టలే మమ్మల్ని 12 మంది మా అమ్మ మా చిన్న ఆయన మమ్మల్ని 14 మందిని పోషణ చేసిండ్రు ఒక్కలతోటి మాట పడకుండా మమ్మల్ని సాధిండ్రు కానీ ఇప్పుడు మా అవ్వయ్యకు మేమేమి ఇవ్వగలుగుతాం వాళ్ళు పైనుండి మాకు దీవెనార్తి పెట్టే చాలు అంతేనమ్మా ఆమె పేరు నిలబెడుతున్నారు మీరు ఆ పాటల ద్వారా ఆమెను మళ్ళీ బతికిస్తున్నారు పాట రూపంలో అది చాలా సంతోషం కనుకమ్మా చాలా సంతోషంగానే మా అవ్వయ్యలకు మేమేమి ఇవ్వగలుగుతాం మమ్మల్ని అంత ప్రేమగా చూసినందుకు కదమ్మా మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మళ్ళీ అమ్మ పుడితే బాగుండు మళ్ళీ జన్మ అంటూ ఉంటే అట్లా అట్లా ఎప్పుడైనా అనిపిస్తుంది అమ్మా నీకు అనిపిస్తుంది ఇప్పుడు మా కుటుంబంలో
మా అక్క చెల్లెళ్ళ పిల్లలకు కానీ మా పిల్లలకు కానీ మా తల్లి మా తండ్రులు అంత ధర్మంగా అంత చక్కగా పుట్టి మంచి పేరు తెచ్చుకునే వాళ్ళు పుట్టాలని మాకు మస్తు ఉన్నది. కాదమ్మా, మళ్ళీ ఇంకొక జన్మ ఉందనుకోమ్మా, నువ్వు ఆవిడకి అమ్మగా పుట్టాలనుకుంటున్నావా, ఆవిడే మీకు అమ్మగా రావాలనుకుంటున్నావమ్మా? ఆవిడే నాకు అమ్మగా రావాలి. ఆమె నీకు అమ్మ కావాలా? ఆ అమ్మ ప్రేమలు దొరకాయి, ఆ తల్లిదండ్రుల ప్రేమలు ఇప్పటి వాళ్ళకు లేవు. లేవు కదమ్మా. లేవు, తరతరానికి కొద్ది మారుతున్నాయి, తరతరానికి కొద్ది ప్రేమలు దూరం అవుతున్నాయి. అప్పటి ప్రేమలు ఎక్కడా ఏం కథ. ఊరుకు సగం దూరం వెనక సాగదలుకుంటా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా వెనక గిగ్గలమ దాటరు ఒకరు. ఇప్పుడు పిల్లలకి ఉండట్లేదు కదమ్మా అంత ప్రేమ ఆప్యాయత. పిల్లల్లో మనం చూడలేకపోతున్నాం కదా, అనిపిస్తుంది కదా ఆ ప్రేమలు ఆ అభిమానం. అసలు అది వేరు, ఆ రోజులే వేరేమో. ఆ రోజులే వేరు, ఆ రోజులు వేరు, ఆ ప్రేమలు వేరు. ఆ గడక సల్ల గడక మంచిళ్ళు తాగిన ప్రేమలే వేరు. ఇప్పుడు అంత ప్రేమలు ఉండయి. ఇప్పుడున్న పిల్లలకి చెప్పాలంటే తల్లిని గౌరవించటం కానీ తల్లిని ప్రేమించటం కానీ అవన్నీ తగ్గిపోయినాయి కదమ్మా, మార్పు వచ్చేసింది కదా. అందరిలో మీరు చాలా చాలా తగ్గినాయి. మందిని చూస్తా ఉంటారు, ఏమనిపిస్తుంది అమ్మా ఇప్పుడున్న పిల్లల్ని చూస్తుంటే? ఇప్పుడున్న పిల్లలు చూస్తే ఆ ఈ కంప్యూటర్ కాలం లెక్క ఇప్పుడు పిల్లలు అంత ప్రేమలు ఉంటలేవు. కానీ ఇక మా కుటుంబంలో మాత్రం ఇక వచ్చే కాలం ఎట్టనో కానీ ఇప్పటికైతే మా కుటుంబంలో అట్లనే మా తల్లిదండ్రి నాడు ఎట్లున్నాయో ప్రేమలు అట్లనే ఉన్నాయి. మా కుటుంబం మేము తక్కువ మంది లేము. కాదమ్మా, ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? ఒక తల్లిగా మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఎలా ఉంటంటే తల్లి చెప్పిన మాటలు వినాలి. తల్లి ఏ మాట చెప్తే అది చెడిపోయేందుకు చెప్పరు తల్లిదండ్రులు, బతుకుదెరువు మాట చెప్తారు. ప్రపంచం మీద ఏ తల్లి అయినా నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు మంచి తవ్వల నడవాలి, నా పిల్లలు ప్రయోజకులు కావాలి అన్న కోరికుంటది. కానీ చెడిపోవాలన్న కోరిక ఏ తల్లికి ఉండదు, ఏ తల్లికి ఉండదు. ఇప్పుడు మనం ఇవాళ రేపు చూస్తుంటే చాలా వృద్ధాశ్రమాలు అంటే తల్లిదండ్రులు తీసుకెళ్లి వేరే చోట వదిలేయటాలు, రోడ్ల మీద వదిలేస్తాను. ఇలాంటి వాళ్ళు మనం ఎక్కువగా చూస్తున్నాం కదమ్మా. భలే బాధ అనిపిస్తా ఉంటుంది కదా. ఇప్పుడే వస్తానని ఆ టీవీలో చూస్తే మస్తు బాధ అనిపించింది. తండ్రిని ముసలోడు బక్క ఉన్నాడు, ముసలయ్య పాపం ఎన్ని కష్టాలు వాడి వాళ్ళను అంత పెద్ద చేయడు. సంపాదన లేకున్నా వాళ్ళకు ఇంత పెద్దగా అయ్యేదాకా వాళ్ళ బట్టలు, వాళ్ళ తిండి, వాళ్ళను కాకి కొట్టకుండా గద్ద కొట్టకుండా సాత్యనే కదా వాళ్ళు పెద్దోళ్ళు అయినా. అంతేగమ్మా. ఇప్పుడే వత్తానికి కూర్చుండ పెట్టి పోయిండట. నా కొడుకు గత్తడో నా కొడుకు ఆగత్తాడు అని ఎత్తు అరుగులు ఉన్నాయి, రాళ్ళ అరుగులు. ఆ అరుగుల మీద కూర్చుండి కొడుకు తండ్రి తొంగి సుత్తా ఉన్నాడు, నా కొడుకు గత్తడు ఆగత్తాడు అని. రాత్రి అయింది, అందరు తలుపులు పెట్టుకున్నారు. చూసి చూసి అదే అరుగుల మీద అన్నాడు. ఇక తెల్లారి కొడుకు ఎటు పోయిండో, ఆ తండ్రి ఎదురు చూసి ఏమైండో. మస్తు బాధ అనిపించింది. ఖచ్చితంగా అలాగే ఉన్నారు. అందరూ లేరు, కొంతమంది. అది మానవ జన్మం ఎత్తిన వాళ్ళు అట్లా చెయ్యరు, అరుగుల మీద ఇడిచిపెట్టిపోయారు. ఏదో మన పిల్లలకు పెట్టిన బుక్కలకి వెళ్ళి వాళ్ళకు బుక్క. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. మరి నేను పిలిచిన వెంటనే వచ్చారు, మీ అమ్మగారి గురించి మాకు చాలా విషయాలు చెప్పారు. చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది మీ మాటలు. షో ముగించేటప్పుడు అమ్మ కోసం, మీ అమ్మ కోసం మీరు ఒక్క పాట పాడండి. నర్సపెల్లె కూడా మా అమ్మనే నేర్పించిందా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం పాట? నర్సపెల్లె పాట మా అమ్మ ఎప్పుడైనా వాడేది. పాడితే నేను ఒక లైన్ 2 లైన్లు ఆ నుడుగులు తప్పితే, అట్లా కాదు ఇగో ఈ నడమ 2 నుడుగులు పోగొట్టినావు బిడ్డ, ఇగరా ఈడ కూర్చో అని కూర్చుండబెట్టుకొని ఆ తప్పిపోయిన నుడుగులు నేర్పించేవారు. మనం ఒకటి వాడి ఒకటి విడిచిపెడతాం కదా. అవునవును. అయ్యో నువ్వు నుడుగులు పోగొట్టినావు బిడ్డ, అట్లా కాదు, అది ఇష్టమైన పాట బిడ్డ, అది మరి ఎట్లా ఇష్టమే అవ్వని నేను అడిగిన. బిడ్డ మన పెండ్లి నాడు పాలనేయి తాగిస్తారు, పాలనేతుల బాసలాయ అంటే భార్య నిన్నిడిసి నేను పోను, నన్నిడిసి నువ్వు పోవద్దని ఒక కుడుకల పాలు నెయ్యి పోసి అయ్యగారు భార్యకు భర్తకు తాగిస్తాడు బిడ్డ, పాలనేతుల బాసలాయ అంటే అది చెప్పేవారు. మరి ఇద్దరం కూడినప్పుడు అంటే ఏందవ్వంటే వాళ్ళు తల్లిదండ్రి మాట కాక వాళ్ళు
ఆ, కూడుకున్నారు అప్పుడు గీ పేమలు గీమలు అనపోదురు. ఇద్దరు కూడుకున్నారు. కూడుకొని ఆ ఏడ్చి మరి మా అవ్వయ్య ఒప్పుకోరాయ మీ అవ్వయ్య ఒప్పుకోరాయనని ఒక చెట్టుకు ఒద్ది చెట్టు కొరిగి ఇద్దరు ఏడితే బిడ్డ వాళ్ళ ఇద్దరు కంటి నీరు ఒక కుంట నిండింది. ఆ కుంట వెనక వాళ్ళిద్దరు దంట ఒక్కల మీద ఒక్కల పేమున్నది కాబట్టి వాళ్ళిద్దరు కంటి నీరు సత్యాన ఆ కుంట వెనక వడ్లు వండినాయి. అవే వడ్లు వాళ్ళిద్దరికి తాల్వాలు. వద్దిమానుకుంటా వెనక ఇద్దు మిరుస సన్న వడ్లు అంటే ఏంటి అంటే వాళ్ళ కంటి నీరులా వండిన వడ్లు వాళ్ళిద్దరికి తాల్వాలు. నువ్వు నేను కూడినప్పుడు కొత్త కుండలు తేనెవాలంటే ప్రేమగా ఉంటారు కదా బిడ్డ, అది అర్థం అని చెప్పేది. దానికి అర్థాలు ఏంటి అని నేను అడిగేది. మేము అందరం అడుగుదాం అవ్వ నువ్వు చెప్తాను కానీ దీనికి అర్థం ఏంటి అంటే బిడ్డ ఇక దీనికి గిద అర్థం. మరి ఆ పాట ఒక్కసారి పాడతామమ్మా? పాడతా. నరసపేల్లే గండిలోన గంగదారి ఆడినే విలి ఆటలాకు గంగదారి ఆడినే విలి ఆటలాకు గంగదారి మోగనే విలి మోసపాయ గంగదారి ఇద్దరాము గూడుదాము గంగదారి వద్దిమాను కరువుదాము గంగదారి ఇద్దరిది కంటి నీరు గంగదారి వద్దిమాను కుంట నిండ గంగదారి వద్దిమాను కుంట వెనక గంగదారి ఇద్దు మిరుసా సన్న వడ్లు గంగదారి ఇద్దు మిరుసా సన్న వడ్లు గంగదారి ఇద్దరికి తలంబ్రాలు గంగదారి నువ్వు నేను ఊడినప్పుడు గంగదారి కొత్త కుండలా తేనె ఓలే గంగదారి కొత్త కుండలా తేనె ఓలే గంగదారి పాత కుండలా పాసెమోలే గంగదారి పాత కుండలా పాసెమోలే గంగదారి పాలనేతులా బాసలాయ గంగదారి పాలనేతులా బాసలాయ గంగదారి పాసిపోయే దీనం వచ్చ గంగదారి. చాలా సంతోషంగా అనిపిస్తుందమ్మా ఈ రోజు మీతో మాట్లాడటం. షో ఎలా అనిపించిందమ్మా మీకు? అమ్మకి ప్రేమతో నా ప్రోగ్రాం పేరే అమ్మల కోసం. అమ్మల కోసం చాలా మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నదా? అమ్మల మీద ఎంత ప్రేమ ఉంటే ఎంత అభిమానం ఉంటే అమ్మల మీద మన పాడాలి పాడిపియాలి ఈ షో తీయాలని ఉంటది. అంతే కదా. అమ్మ అంటే మన ఆత్మల గుండెలా ఉంటేనే కదా. తప్పకుండా అమ్మా, చాలా సంతోషంగా మంచి మంచి సినిమాలు చేసి ఇంకా మంచి పేరు మీకు వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. నమస్తే. నమస్తే. ఇది మన కనకవ్వతో ఈరోజు అమ్మకి ప్రేమతో. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.